తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు సిబ్బంది. 136 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికైతే జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఇక ఈ ఫలితాలకు సంబంధించి నల్గొండ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్లో అందిస్తారు. కౌంటర్ కేంద్రం నుంచి పుల్లారావు, కౌంటర్ కేంద్రాల వద్ద పరిస్థితి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉంది పుల్లారావు? ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించిన కూడా పుల్లారావు, మీ ఆడియో మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. పుల్లారావు చెప్పండి. కౌంటింగ్ వల్ల 3 భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసినా పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా పోలీసులు మౌలిక పరిస్థితులు ఎదురు చెప్పవచ్చు. ఎవరిన గురించి నా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్తో పాటు అదేవిధంగా 17 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభంగా ఉంది. 8 గంటల నుంచి అభ్యర్థుల సమావేశి సమక్షంలో వాళ్ళ సంబంధించిన ఏడు సమస్యలను బ్యాలెట్ బాక్స్ కూడా ఓపెన్ చేశారు. వాళ్ళ సమక్షంలో కౌంటింగ్ అనేది పరిస్థితి ఉండకపోవచ్చు. ముఖ్యంగా టేబుల్స్ ఏర్పాటు చేసినటువంటి సంబంధించిన కౌంటింగ్ అసిస్టెంట్, అదేవిధంగా ఈ చిత్రపేటలు, అదేవిధంగా ఆరో సమక్షంలో ఈ కౌంటింగ్ అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా నల్గొండ డివిజన్లో పరిధిలో చందూరు, దేవరకొండ, అదేవిధంగా నల్గొండ, చిట్యాల వీటికి సంబంధించిన మొత్తం కూడా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఈ యొక్క కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ డివిజన్ సంబంధించి మిర్యాలగూడ, నందికొండ, పాలియా ఈ 3కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలు మిర్యాలకు సంబంధించిన అవసరంలో ఉన్నటువంటి మార్కెట్ ఏరియా వద్ద ఈ యొక్క కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట పరిధిలో ఉన్నటువంటి సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ వీటికి సంబంధించేసి మొత్తంగా కూడా ఈ ఎస్పీ సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ఎస్పీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసిన పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి భూతల్పోచపల్లి, అదేవిధంగా చౌచుప్పల్, భువనగిరి, యాదాద్రి, పాలేరు వీటికి సంబంధించేసి కౌంటింగ్ హాల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో 300 భద్రతను ఏర్పాటు చేసేసి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది సజావుగా సాగే విధంగా చేశారు. మొదటగా కూడా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ కూడా లెక్కించిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఏజెంట్స్ మాత్రమే లోపలికి వెళ్ళవుతున్నారు. వారి సమక్షంలోనే ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసేసి ఆ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించిన మొత్తం కూడా ఈ మొత్తం బ్యాలెట్ రూపంలో ఈ ఓటింగ్ జరిగింది కాబట్టి మొత్తం ఈ బ్యాలెట్ పేపర్లు అన్నింటినీ కూడా ఒకసారి టెలివిజన్ చేసేసి వాటి బండిల్స్ గా కట్టేసి ఆ తర్వాత ఆ బండిల్స్ మొత్తం కూడా టేబుల్స్ ఉద్దేశించి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించనున్నారు. సో మొదటగా మాత్రం ప్రజెంట్ గా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రజెంట్ గా మనం ఉన్నటువంటి మిర్యాలగూడలో ఉన్నటువంటి అవంతిపురం మార్కెట్ ఏర్పడుతున్నాం. ఇక్కడ దీనికి సంబంధించి మిర్యాలగూడ, అదేవిధంగా నందికొండ, పాలియా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే టోటల్ గా ఉన్నటువంటి అంటే నల్గొండ జిల్లాకు సంబంధించేసి 114 ఎవరైతే ఉన్నాయో మొదటి వాగ్దానికి సంబంధించి వాటి ప్రక్రియ, అదేవిధంగా యాదాద్రి జిల్లాకు సంబంధించేసి 102, అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించేసి 141 వాళ్ళకి సంబంధించినటువంటి ప్రక్రియలు కొత్తగా ప్రారంభించిన కార్పొరేషన్, అదేవిధంగా 17 మున్సిపాలిటీలు. అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ నూతనంగా ఆవిర్భవించిన తర్వాత నల్గొండ కార్పొరేషన్ కి సంబంధించి ఉన్నటువంటి 48 డివిజన్లకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించారు. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియను నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఆర్జాల బావి వద్ద ఉన్నటువంటి స్టేట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో అక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొద్దిసేపటి కూడా ప్రారంభించిన పరిస్థితి ఉందని చెప్పి మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలు, అదేవిధంగా ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మాత్రం 8 గంటల నుండి ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అదేవిధంగా అభ్యర్థుల సమక్షంలో ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసేసి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.